యెస్. సో హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రియల్‌మీ 7 నెక్స్ట్ 7 ప్రో మీరు తమిళంలో చూసిన విధంగానే వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో పూర్తి డీటెయిల్స్‌ని తెలుసుకున్న తర్వాత ఈ ప్రైస్ రేంజ్‌లో మనం ఈ మొబైల్స్‌ని పర్చేస్ చేయవచ్చా లేదా, ఆల్టర్‌నేట్‌గా వేరే మొబైల్స్ ఏమైనా ఉన్నాయా అనేది నేను ఎండ్‌లో అయితే చెప్తాను. సో ఫస్ట్‌లీ ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 3వ తారీఖున మనకైతే ఇండియాలో లాంచ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్‌ని అయితే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. సో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇగ్నోర్ చేస్తున్నాను. బెల్ ఐకాన్ ఇగ్నోర్ చేయకుండా దాన్ని కూడా ట్యాప్ చేసేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జంప్ ఆన్ టు వీడియో. సో గైస్, ఫస్ట్ మనం రియల్మీ 7 గురించి మనం స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ రియల్మీ 7 ప్రో యొక్క డీటెయిల్స్ అయితే తర్వాత తెలియజేస్తాను. ఫస్ట్ 7 గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇప్పుడు ఒక 5 కేటగిరీస్లో నేను ఇప్పుడైతే మీకు తెలియజేస్తాను. ఒకటి డిస్ప్లే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ గురించి మాట్లాడదాం. థర్డ్ వచ్చేసరికి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్యాటరీ గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఓవరాల్గా ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్లో 2 ఫోన్స్ను కలిపి నేను బోనస్ పాయింట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ రియల్మీ 7 గురించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం స్క్రీన్ 6.5 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీనిలో అయితే అడ్జస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకి 6.5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే. ఇది మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 పిక్సెల్స్ అయితే మనకి ఇందులో రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ డెన్సిటీ చూసుకుంటే డిస్ప్లే డెన్సిటీ 405 పీపీ అయితే వస్తుంది. 405 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో అయితే మనకి డివైస్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఒకసారి మనం స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇది కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే మనకి స్క్రీన్ రావడం జరిగింది. అండ్ ఇది ఒకసారి స్క్రీన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంటే ఈసారి 7 సిరీస్లో 6GB ఆఫ్ ర్యామ్తో మనకి బేస్ వేరియంట్ తీసుకురావడం జరిగింది. 6GB ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్, నెక్స్ట్ 64GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో మనకి బేస్ వేరియంట్ వస్తుంది. 8GB ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్, నెక్స్ట్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో మనకి హై అండ్ వేరియంట్ అయితే వస్తుంది రియల్మీ 7 సిరీస్లో. అండ్ ర్యామ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి ర్యామ్ LPDDR4X జనరేషన్తో అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏదైతే ఇంటర్నల్ మెమరీ ఉందో అది మనకి UFS 2.1 స్టోరేజ్తో అయితే మనకి రావడం జరుగుతుంది. ఇందులో మనకి LPDDR5 లేదు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి UFS 3.0 స్టోరేజ్ అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇది ఒకసారి మనం ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ ఒకసారి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ని అయితే మనకి రియల్మీ 7 సిరీస్లో తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ జనరేషన్స్లో చూసుకుంటే 64 మెగాపిక్సెల్ కెమెరాస్ అడ్జస్ట్ చేసిన ఫోన్స్ రియల్మీ X2 కానివ్వండి, XT కానివ్వండి, నెక్స్ట్ 6 Pro ఇవన్నీ మనకి సామ్సంగ్ GW71 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు మనకి సోనీ IMX682 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే సామ్సంగ్ GW71 సెన్సార్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఈ సోనీ IMX682 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. అపర్చర్ f1.8తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్స్, అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ సెన్సర్, నెక్స్ట్ డెప్త్ సెన్సర్ అయితే మనకి ఇలా క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి సోనీ సెన్సార్, సోనీ IMX471 సెన్సార్ అయితే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది గైస్ ఒకసారి మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అండ్ నెక్స్ట్ ఒకసారి కెమెరా డిపార్ట్మెంట్ పక్కన పెట్టి అండ్ నెక్స్ట్ బ్యాటరీ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం చూసుకుంటే 1 month వరకు మనకి స్టాండ్ బై మోడ్లో అయితే ఉంటుంది. అంటే పవర్ సేవింగ్ మోడ్స్ ఇలాంటివి యూస్ చేసినట్లయితే మీరు 1 month వరకు దీన్ని కదిలించకపోతే ఇది స్టాండ్ బై మోడ్లో అయితే ఉంటుందని వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఈ 5000 mAh బ్యాటరీకి తగ్గట్టుగా మనకి దీంట్లో 30 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 0 to 50% మనకి 36 minutesలో అయితే ఇది కంప్లీట్ చేయగలదు, ఛార్జ్ చేయగలదు అని చెప్పని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో బ్యాటరీ పరంగా ఓకే, 30 వాట్స్ ఛార్జర్ 5000 mAhకి మీకు ఈజీగా 36 minutesలో 50% ఛార్జ్ అవుతుంది. బట్ మీకు కంప్లీట్గా ఛార్జ్ అవ్వాలంటే ఈజీగా ఇది ఒక 50 minutes అయినా మనకి తీసుకుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒకసారి మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ లాస్ట్ ఓవరాల్గా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి, ఫోన్ యొక్క ప్రాణం గురించి. ఇది మనకి MediaTek Helio G95 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి G90T ప్రాసెసర్ యొక్క సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకున్నా అండ్ నెక్స్ట్ సిరీస్ పరంగా మాట్లాడుకున్నా G90T కంటే కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. దీని యొక్క జీపీ చూసుకుంటే మాలి G76 జీపీతో వస్తుంది. అండ్ ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి హైయెస్ట్ క్లాకింగ్ స్పీడ్ ఒకటి బ్రేక్ చేసింది 2.03 GHz వరకు ఇదైతే మనకి తీసుకెళ్ళడం జరిగింది రియల్మీ ల్యాబ్లో మనం టెస్ట్ చేసిన ప్రకారంగా మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఓవరాల్గా మనకి ప్రాసెసర్ మనకి G95 అంటే గేమింగ్ ప్రాసెసర్, గేమింగ్ అయితే కొంచెం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ మంచిగా రెస్పాండ్ కూడా అవుతుంది. కాకపోతే మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో అయితే మనకి ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రావట్లేదు. మేబీ అప్డేట్స్ రూపంలో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్కి ఇస్తారేమో. ఇప్పుడు వరకు అయితే స్మూత్ అండ్ అల్ట్రా మోడ్లో అయితే మనకి G95 ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది.
అండ్ ఓవరాల్గా దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకి 196.5 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఒకసారి మనం ఈ రియల్మీ 7 యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నెక్స్ట్ ఒకసారి మనం రియల్మీ 7 ప్రో గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ఇది 6.4 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. అంటే మనకి కొంచెం ఒక 0.1 ఇంచ్ అయితే మనకి 7 కంటే కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. అండ్ రియల్మీ 3 ప్రో వీటి యొక్క సైజెస్ చూసుకుంటే ఎలా ఉంటుందో ఆ సైజులో అయితే ఉంటుంది. మనకి 6.4 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి సింగిల్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. అండ్ దీంట్లో మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే యూస్ చేశారు. అండ్ దీంట్లో ప్రాణం వచ్చేసరికి మనకి డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. ఇది మనకి 6.4 ఇంచ్తో సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. AMOLED కాదు, సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 90.8% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 పిక్సెల్స్ అయితే మనకి రెజల్యూషన్ ఉంటుంది. అండ్ డెన్సిటీ చూసుకుంటే 409 ppi ఉంటుంది. అంటే 409 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే మనకి డెన్సిటీ అయితే లభిస్తుంది. ఇందులో మనకి రీఫ్రెష్ రేట్ అయితే ఏమీ లేదు, జస్ట్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 60 హెర్ట్జ్ నార్మల్ రీఫ్రెష్ రేట్ వస్తుంది. LCD డిస్ప్లే 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కంటే సూపర్ AMOLED డిస్ప్లే 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటే మనకి బెటర్. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే, కీపింగ్ అసైడ్ అండ్ we move on to RAM and ROM స్టోరేజెస్ 6GB RAM అండ్ నెక్స్ట్ 128GB ROM. ఇది మనకి బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ నెక్స్ట్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో మనకి హై ఎండ్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇందులో 7 సిరీస్లో మనకి 256GB వేరియంట్కి సంబంధించి ఏ మోడల్ అయితే తీసుకురాలేదు. అండ్ దీంట్లో కూడా అంతే సేమ్ ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి LPDDR4X ర్యామ్తోనే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ UFS 2.1 స్టోరేజ్తోనే వస్తున్నాయి. ఇందులో మనకి LPDDR5 లేదు. నెక్స్ట్ ఇందులో మనకి UFS 3.0 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఇది ఒకసారి మనం ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ కెమెరాస్లోకి వెళ్ళినట్లయితే మనకి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు. సేమ్ మీకు రియల్మీ 7 సిరీస్లోనే మనకి ఏ రకంగా కెమెరా సెటప్ అయితే ఉంటుందో సేమ్ కెమెరా సెటప్ మనకి రియల్మీ 7 ప్రోలో కూడా ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి చేంజ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. లేదా 7 చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తున్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సేమ్ రియల్మీ 7లో 7 ప్రోలో సేమ్ 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ని యూస్ చేశారు. సో సోనీ కెమెరాతో వస్తున్నాయి. సోనీ MX682 సెన్సర్ని యూస్ చేశారు. ఇది గైస్ ఒకసారి మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ నెక్స్ట్ మనం ఒకసారి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, రియల్మీ 7 ప్రోలో మనకి 4500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. సో రియల్మీ X2తో కంపేర్ చేసుకుంటే ఒక 500 mAh బ్యాటరీ మనకి దీంట్లో ప్లస్ అని చెప్పుకోవచ్చు. 4500 mAh బ్యాటరీ విత్ 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ అనమాట. అంటే మనకి 0 to 50% మనకి ఛార్జ్ 30 వాట్ ఛార్జర్లో మనకి 36 మినిట్స్ తీసుకుంటుంది. అదే మనకి రియల్మీ 7 ప్రోలో 4500 mAh బ్యాటరీ 65 వాట్ ఛార్జర్తో 0 to 34 మినిట్స్లో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. 0 to 100 విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ 34 మినిట్స్లో మనకి 0 to 100% ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇది ఒక హైలైట్ థింగ్ అని చెప్పుకోవచ్చు రియల్మీ 7 ప్రోలో. అండ్ కీపింగ్ అ సైడ్ బ్యాటరీ పక్కన పెట్టేసినట్లయితే, అండ్ నెక్స్ట్ ఒకసారి ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సేమ్ ప్రాసెసర్ మీకు రియల్మీ 6 ప్రోలో చూశారు. స్నాప్డ్రాగన్ 720G 8nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. Adreno 618 GPU యూస్ చేశారు. సో సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ తీసుకొచ్చి మళ్ళీ మనకి రియల్మీ 7 ప్రోలోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గేమింగ్ పరంగా మీకు ఇంకా తెలిసిందే. సో గేమింగ్ కూడా మనకి స్మూత్గానే హ్యాండిల్ చేస్తుంది. 8nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. Adreno 618 GPU మనకి బెటర్ ఎఫిషియన్సీ ఉంటుంది. ప్రాసెసర్ పరంగా కూడా బెస్ట్ ప్రాసెసర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ దీని వెయిట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 183 గ్రామ్స్ అయితే మనకి బ్యాటరీ యొక్క ఫోన్ యొక్క వెయిట్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఓవరాల్గా మనం ఒకసారి రెండు ఫోన్స్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఒకసారి ప్రైజెస్ గురించి మాట్లాడుకునే ముందు ఒక బోనస్ పాయింట్ చెప్పాలి. సో బోనస్ పాయింట్ వచ్చేసరికి మనకి రెండు ఫోన్స్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి కార్నింగ్ రూలెస్ 5 ప్రొటెక్షన్తో వస్తున్నాయి. రెండు ఫోన్స్ మనకి ట్రిపుల్ గార్డ్ స్లాట్తో వస్తున్నాయి. రెండు డ్యూయల్ వోల్ట్స్ అండ్ నెక్స్ట్ ఒక మైక్రో SD కార్డ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రెండు ఫోన్స్లో మనకి NFC ఫీచర్ అయితే ఉండదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి రెండు ఫోన్స్లో మనకి ప్లాస్టిక్ బిల్డ్ యూస్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంటుంది. రియల్మీ X సిరీస్లో మనకి గ్లాస్ బిల్డ్ అయితే ఉంటుంది. X సిరీస్లో కాదు, 7 సిరీస్ ఈ న్యూమరికల్ సిరీస్లో మనకి పాలికార్బోనేట్ బాడీని యూస్ చేస్తారు. అదేవిధంగా రియల్మీ 7 ప్రోలో మనకి పాలికార్బోనేట్ బాడీని అయితే యూస్ చేయడం జరిగింది. సో దీన్ని ఒకసారి మీరు గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇది బోనస్ పాయింట్ చూసుకుంటే, నెక్స్ట్ ఒకసారి మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రియల్మీ 7 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీ ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు, 15,000 లోపల తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. 15,000 రూపాయలకి. నెక్స్ట్ ఒకసారి రియల్మీ 7 ప్రో యొక్క ప్రైజెస్ చూసుకున్నట్లయితే మనకి 6GB ఆఫ్ ర్యామ్ అండ్ నెక్స్ట్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీ వచ్చే వేరియంట్ వచ్చేసరికి 19,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. అంటే ₹1 20,000 రూపాయలకి అయితే మనకి రియల్మీ 7 ప్రో అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో వీటికి మనకి ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా ఉన్నాయి. రియల్మీ 7 ప్లేస్లో మనం రియల్మీ
6ని అయితే తీసుకోవచ్చు. G90T ప్రాసెసర్ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే మనకు వస్తుంది. సో రియల్మీ 5 రియల్మీ 7 నెక్స్ట్ రియల్మీ 6 రెండింటిలో మనకి రీఫ్రెష్ రేట్ కానివ్వండి అన్నీ మనకి సేమ్. సో కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మనకి సెన్సార్ ఒకటి అంటే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఒకటి చేంజ్ అవుతుంది. సో దాని మీద డిపెండ్ అయ్యి రియల్మీ 7కి ఆల్టర్నేటివ్ మాత్రం డెఫినెట్గా రియల్మీ 6 ప్రాసెసర్ కూడా కొంచెం డిక్రీజ్ అవుతుంది, లేకపోతే రియల్మీ 7 తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కమ్స్ టు 7 Pro, రియల్మీ 7 Pro బదులు ఇంకేమైనా తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం డెఫినెట్గా తీసుకోమాకండి. రియల్మీ 7 Proనే తీసుకోండి. 19,999 రూపాయల ప్లేస్లో ఆ ఫోన్ తీసుకోండి. M31s కూడా ఉంది, బట్ ప్రాసెసర్ విషయంలో దీన్ని అయితే మనం బీట్ చేయలేదు M31s. సో డెఫినెట్గా 20,000 రూపాయలు మాత్రం అన్డౌటెడ్లీ రియల్మీ 7 Proనే తీసుకోండి. తర్వాత నేను ఒక వీడియో చేస్తాను రెండింటిని కంపేర్ చేస్తాను. ఈ 20,000 రూపాయల బెస్ట్ మొబైల్ ఏంటని చెప్పని నేను ఒక వీడియో చేస్తాను. అందులో టాప్ 5 ఫోన్స్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి మాత్రం 20,000 రూపాయలు రియల్మీ 7 Pro అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అక్కడ వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. సో ఇది గాయస్ ఇవాళ మన వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యూదర్ అండ్ షోర్లీ సీన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ గైస్.